హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే సెవెంత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్‌కి సంబంధించి బిట్స్ అండి. ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. తెలుగు టెక్స్ట్ బుక్ మాత్రం అదే ఫస్ట్ వీడియో అండి సెవెంత్ క్లాస్‌కి సంబంధించి. ఇది లెసన్ వైజ్ నేను చెప్తుంటాను. చాలా వీడియోస్ ఎక్కువ కంటెంట్ ఉందండి. సెవెంత్ క్లాస్ సంబంధించి చాలా బిట్స్ వస్తాయి మనకి. అలాగే దీనికి ముందు థర్డ్ తెలుగు టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేశాను. ఫోర్త్ కూడా కంప్లీట్ చేశాను. ఫిఫ్త్ కూడా కంప్లీట్ చేశాను. సిక్స్త్ కూడా కంప్లీట్ అయింది. సిక్స్త్ అయితే 14 వీడియోస్ అండి చేశాను. సిక్స్త్ క్లాస్ ఓన్లీ సిక్స్త్ క్లాస్ సంబంధించి 14 వీడియోస్ చేశాను. వీడియోలన్నీ ఒకసారి ఛానల్లో చెక్ చేయండి. చెక్ చేస్తే ఖచ్చితంగా మీకు వీడియోస్ అన్నీ కనిపిస్తాయి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఈరోజు మాత్రం మనకి తెలుగుకి సంబంధించి సెవెంత్ క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ వీడియో ఈరోజు చేస్తున్నాను. రేపు కూడా అలా చాలా వీడియోస్ వస్తాయి సెవెంత్ క్లాస్ సంబంధించి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి చెక్ చేసుకోండి. ముందు పెట్టిన వీడియోస్. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఓకే అండి. మన టాపిక్లోకి వెళ్తే చూడండి. 7వ తరగతి నూతన తెలుగు వాచకం అండి. కొత్త టెక్స్ట్ బుక్. అలా పాత కూడా మనం కవర్ చేసుకుందామండి. పాత కూడా చెప్పుకుందాము కొత్తవి కాకుండా. అది సెవెంత్ క్లాస్ అని ఫస్ట్ లెసన్ ఏంటంటే అక్షరం అండి. ఫస్ట్ లెసన్ ఏంటండి అక్షరం. దానికి సంబంధించి వచన కవిత అండి. ప్రక్రియ ఏంటంటే వచన కవిత. ఇతివృత్తం ఏంటి చదువు విశిష్టత. చదువు విశిష్టత. ప్రక్రియ ఏంటంటే వచన కవిత. ఇతివృత్తం ఏంటంటే చదువు విశిష్టత అండి. నెక్స్ట్ రావి నూతల. చూడండి రావి నూతల ప్రేమ కిషోర్. ఇతను 1/8/1965 7/10/2019 ప్రకారం జిల్లాలోని కొండపి గ్రామంలో జన్మించారన్నమాట. కొండపి గ్రామంలో జన్మించి ప్రకాశం జిల్లాలో. ఎవరితను రావి నూతల ప్రేమ కిషోర్ అండి. వీరి యొక్క తల్లిదండ్రులు మరియమ్మ అండ్ అంకయ్యలు. ఎవరండి మరియమ్మ అండ్ అంకయ్యలు. చూడండి శ్రమవద్గీత, అజమాయిషి, నిషి, రెక్కల పొడిమి, ఇంకు చుక్క, నిశ్శబ్ద గాయం, టామీ, కళ్ళం దెబ్బ మొదలైన రచనలు చేశారు. ఇవన్నీ కూడా రావి నూతల ప్రేమ కిషోర్కి సంబంధించిన రచనలండి. నెక్స్ట్ ఈ పాఠ్యాంశం నలుగురు మౌదం అనే కవితా సంపుట్లో ఉంది. నలుగురు మౌదం అనే కవితా సంపుట్లో ఉంది అక్షరం అనే పాఠ్యాంశం. నెక్స్ట్ అక్షర జ్ఞానం అందించిన ఆ ఆది గురువమ్మ ఆమెను గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం పాఠం యొక్క ఉద్దేశం. ఈ అక్షరం పాఠం యొక్క ఉద్దేశం అండి. నెక్స్ట్ మనకు చూడండి సంధి. స్వతంత్రమైన అర్థం కలిగి ఉండే రెండు పదాలు కలిసి ఒకే పదంగా మారడం అండి. అందులో మొదటి పదాన్ని పూర్వపదం అని, రెండవ పదాన్ని పరపదం అని అంటాం. మనం ముందు ఆల్రెడీ సిక్స్త్ క్లాస్లో నేర్చుకున్నాం ఇవి. ఫస్ట్ పదాన్ని ఏమంటామంటే పూర్వపదం, రెండవ పదాన్ని పరపదం అని మనం అంటాము. అచ్చులకు స్వరాలు, ప్రాణాలు, నాదాలు అని పేరు. అచ్చులకు స్వరాలు అంటాము, ప్రాణాలు అంటాము, నాదాలను కూడా అంటాము. సాధారణ కర్మను గురించి తెలియజేసే సందర్భంలో ద్వితీయ విభక్తి ప్రత్యయము ఉపయోగిస్తామన్నమాట. సాధారణ కర్మను గురించి తెలియజేసే సందర్భాల్లో ద్వితీయ విభక్తి ప్రత్యయ విభక్తిగా ఉపయోగిస్తాం అన్నమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి అక్షరానికి సంబంధించి కొన్ని బిట్స్ మనకి ఇవ్వడం జరిగిందండి. అవి ఒకసారి చూద్దాము. చాలా ఇంపార్టెంట్. అక్షరం అనే పాఠం ఈ గ్రంథం నుంచి గ్రహించబడింది. ఏ గ్రంథం నుంచి గ్రహించబడింది? అక్షరం అనే పాఠం నిషి, నలుగురు మౌదాము, రెక్కల పొడమి, శ్రమవద్గీత. దేని నుంచి మనకు గ్రహించబడిందంటే నలుగురు మౌదాం అనే గ్రంథం నుంచి గ్రహించబడింది. నలుగురు మౌదాం అనే గ్రంథం నుంచి గ్రహించబడింది. నెక్స్ట్ మనం చూసుకుంటే రెండోది చూడండి. క్రింది వాటిలో రావి నూతల ప్రేమ కిషోర్ రచన కానిది. రావి నూతల ప్రేమ కిషోర్ రచన కానిది ఏంటి? టామీ, నిశ్శబ్ద గాయం, శృంగార మంజరి అండ్ అజమాయిష్ ఏంటని అడుగుతున్నారండి. మనం ఇప్పుడే చదువుకున్నాం. ఆప్షన్ 3 అండి. శృంగార మంజరి అనేది ప్రేమ కిషోర్ రచన కానిదండి. మిగతావండి టామీ, నిశ్శబ్ద గాయం, అజమాయిష్ ఇవన్నీ కూడా ప్రేమ కిషోర్ రచించిన రచనలండి. నెక్స్ట్ మనం చూసుకుంటే మూడోది చూడండి. అక్షరం అనే పాఠంలోని కవి అన్నప్రాసన రోజున పట్టుకున్న వస్తువు ఏది?
అక్షరం అనే పాఠంలోని కవి అన్నప్రాసన రోజున పట్టుకునే వస్తువు ఏది? పుస్తకం, బంతి, ఆటబొమ్మ అండ్ కలం. ఏంటని పట్టుకున్నారని అడుగుతున్నాను. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, కలం. కలం అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, గవాక్షం అనే పదానికి అర్థాన్ని సూచించండి. గవాక్షం అంటే ఏమిటి అనే పదానికి అర్థం ఏంటంటే కిటికీ, నేల, ఉదయం, ప్రదేశం. గవాక్షం అంటే అర్థం ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది, కిటికీ. గవాక్షం అంటే మనకి కిటికీ అండి. గవాక్షం అంటే మనకి కిటికీ అర్థం. చూడండి, అక్కరము ప్రకృతి ఏంటి? అక్కరము అనే పదానికి ప్రకృతి ఏంటి? అవసరం, అవకాశం, అక్షరం, ఆకారం. ఏంటి అక్కరం అనే పదానికి ప్రకృతి ఏంటి అని అడుగుతున్నారండి. మనకి ఆప్షన్ 1 అండి, అవసరం. అక్కరం అనే పదానికి ప్రకృతి ఏంటి అంటే మనకి అవసరం అండి. నెక్స్ట్, మనకి నిదుర అనే పదానికి ప్రకృతిని గుర్తించండి. నిదుర అనే పదానికి ప్రకృతిని గుర్తించండి. రాత్రి, రాతిరి, నిద్ర, ముద్దర. రాత్రి, రాతిరి, నిద్ర, ముద్దర. నిదుర అనే పదానికి ప్రకృతి ఏంటి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్, నిద్ర. నిదుర అనే పదానికి ప్రకృతి ఏంటండి? నిద్ర. నిదుర అనే పదానికి ప్రకృతి పదం ఏంటి? నిద్ర. నెక్స్ట్ మనకు చూడండి, 7వది, క్రింది ప్రవచనాల్లో సరైన దాన్ని గుర్తించండి. క్రింది ప్రవచనాలు సరైన దాన్ని గుర్తించండి. అచ్చులకు మరో పేరు ప్రాణాలు, అచ్చులకు మరో పేరు స్వరాలు, అచ్చులకు మరో పేరు వ్యంజనములు. ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. అచ్చులకు మరో పేరు ప్రాణాలు, అచ్చులకు మరో పేరు స్వరాలను. ఈ రెండు కూడా మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకి 8వది చూడండి, అక్షరం అనే పాఠం ఈ ప్రక్రియకు సంబంధించినది. అక్షరం అనే పాట ఈ ప్రక్రియకు సంబంధించినది. పద కవిత, కథానిక, ద్విపద, వచన కవిత. ఈ 4గింట్లో ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 వచన కవిత అండి. అక్షరం అనే పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే వచన కవిత. నెక్స్ట్, అక్షరం పాట ఇతివృత్తం ఏంటి? అక్షరం పాట ఇతివృత్తం ఏంటి? చదువు విశిష్టత, సహానుభూతి, నైతిక విలువలు, మానవ స్వభావం. ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది, చదువు విశిష్టత అండి. అక్షరం పాఠం ఇతివృత్తం ఏంటంటే చదువు విశిష్టత. నెక్స్ట్, అక్షరజ్ఞానం అందించిన ఆది గురువు. అక్షరజ్ఞానం అందించిన ఆది గురువు. గురువు, అమ్మ, నాన్న, దేవుడు. ఎవరండి మనకి ఇక్కడ అడుగుతున్నారండి. మనకి ఆప్షన్ 2 అనేది అమ్మ అండి. అక్షరజ్ఞానం అందించిన ఆది గురువు ఎవరు? అమ్మ. నెక్స్ట్ మనకు చూడండి 11వది. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. రావి నూతల ప్రేమ్ కిషోర్ గారు ఈ జిల్లాలో జన్మించారు. రావి నూతల ప్రేమ్ కిషోర్ గారు ఈ జిల్లాలో జన్మించారు. ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, ఏలూరు అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, ప్రకాశం. రావి నూతల ప్రేమ్ కుమార్ గారు ప్రకాశం జిల్లాలో జన్మించారు. నెక్స్ట్, కవాతు అంటే అర్థం ఏంటి? కవాతు అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే పాత్రల విన్యాసం, కర్రల విన్యాసం, సైనికుల విన్యాసం, కత్తుల విన్యాసం. కవాతు అంటే అర్థం ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, సైనికుల విన్యాసం. కవాతు అంటే మనకు అర్థం ఏంటంటే సైనికుల విన్యాసం. నెక్స్ట్ మనకి 13, కలలు డాష్ రాత్రి. కలలు డాష్ రాత్రి. ఖాళీలో సరిపోయే పదాన్ని గుర్తించండి. కలలు డాష్ రాత్రి. అంటని, రాలని, కంబలి, తావు. ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది, రాలని. కలలు రాలని రాత్రి అండి. కలలు రాలని రాత్రి. నెక్స్ట్ మనకు చూడండి, తావు అంటే అర్థం ఏంటి? తావు అంటే అర్థం ఏంటి? రావు, స్థానం, నేల, భూమి. తావు అంటే అర్థం ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, స్థానం. తావు అంటే అర్థం స్థానం అండి. నెక్స్ట్, కాయం పర్యాయ పదాలు రాయండి. కాయం అనే పదానికి పర్యాయ పదాలు తనువు, శరీరం. కాయం మనువు, తనువు శరం, కాయం హనువు. ఏంటండి పర్యాయ పదాలు అడిగారండి. కాయం అనే పదానికి పర్యాయ పదాలు అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఉంది, తనువు అండ్ శరీరం. తనువు అండ్ శరీరం. కాయం అనే పదానికి పర్యాయ పదాలు తనువు అండ్ శరీరం.
ప్రేమించమన్న సంధి పదాన్ని విడదీసిన రూపం. ప్రేమించమన్న సంధి పదాన్ని విడదీసిన రూపం ఏంటి? ప్రేమించుము ప్లస్ అన్న, ప్రేమించు ప్లస్ అన్న, ప్రేమించుచు అన్న, ప్రేమించుచున్న ఏంటని అడుగుతున్నానండి. ఈ నాలుగింట్లో మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ప్రేమించుము అన్న, ప్రేమించమన్న, ప్రేమించము అన్న, ప్రేమించమన్న. నెక్స్ట్ మనకు 17 చూడండి. అప్పన్న ఈ సంధి పదంలోని పూర్వపదం ఏంటి? అప్పన్న ఈ సంధి పదంలో పూర్వపదం ఏంటి? అప్పు, అప్ప, అప్పి, ఆప ఏంటని అడుగుతున్నారండి. అప్పన్న, అప్ప ప్లస్ అన్న, అప్ప ప్లస్ అన్న అవుతుంది. అప్పుడు మనకు పూర్వపదం ఏమవుతుందండి? పూర్వపదం ఏంటవుతుంది మనకి? ఆప్షన్ 1 అనేది ఆప్షన్ 2 అనేది కరెక్ట్. అప్పన్న, అప్ప ప్లస్ అన్న, అప్ప అన్న. ఇప్పుడు మనకి ఫస్ట్ పదం ఇది కాబట్టి ఇది పూర్వపదం అండి. పరపదం అన్న అవుతుందండి. ఓకే. మనకి నెక్స్ట్ కర్మ కలిగి ఉండే విభక్తి వేది? కర్మ కలిగి ఉండే విభక్తి వేది? ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి, పంచమి విభక్తి. కర్మ కలిగి ఉండే విభక్తి ఏదని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ద్వితీయ విభక్తి. కర్మ కలిగి ఉండే విభక్తి మనకి ద్వితీయ విభక్తి కింద వస్తుందండి. నెక్స్ట్ మనకు చూడండి 19ది. క్రింది వాటిలో ద్వితీయ విభక్తి ప్రత్యయం కానిది? చూడండి, ద్వితీయ విభక్తి ప్రత్యయం కానిది అన్నాడు. క్రింది వాటిలో నీ, నున్, గురించి, యొక్క ప్రత్యయం కానిదనండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. యొక్క, యొక్క అనేది ద్వితీయ విభక్తి ప్రత్యయం కానిది. మిగతా నిన్, నున్, గురించి ఇవన్నీ కూడా మనకి ద్వితీయ విభక్తికి సంబంధించినవి. ఈ యొక్క అనేది ద్వితీయ విభక్తికి సంబంధించింది కాదు. నెక్స్ట్ కవికి నిరంతరం నిద్రాభంగం చేసేవి ఏంటి? కవికి నిరంతరం నిద్రాభంగం చేసేవి ఏంటి? అక్షరాలు, కోరికలు, కళలు, ఆశలు ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. అక్షరాలండి. కవికి నిరంతరం నిద్రాభంగం చేసేవి అక్షరాలు. నెక్స్ట్ మనం చూసుకోండి. కవి నిద్రపోయేటప్పుడు అమ్మ అక్షరాల డాష్ కుప్పిందేమో. కవి నిద్రపోయేటప్పుడు అమ్మ అక్షరాల డాష్ కుప్పిందేమో. ఖాళీలో సరిపోయే పదాన్ని గుర్తించండి. దుప్పటి, కంబలి, సాలువ, చెద్దరు ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, కంబలి. కవి నిద్రపోయేటప్పుడు అమ్మ అక్షరాల కంబల కప్పిందేమో అని అర్థం అండి. నెక్స్ట్ 22 చూసుకుంటే కలం పట్టిన బిడ్డ డాష్ దున్నుతాడని తల్లి ఆశపడింది. ఖాళీలో సరైన పదాన్ని గుర్తించండి. కలం పట్టిన బిడ్డ డాష్ దున్నుతాడని తల్లి ఆశపడింది. సాహిత్యం, సారస్వతం, ఇలను, ఆకాశాన్ని దేని దున్నుతారని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఉంది. ఇలను ఏంటండి? ఇలను, ఇలను అండి. మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకి 22 చూసుకుంటే 23 అండి. అమ్మ డాషుల అక్షరాలు ముద్దర్లున్నట్టుంది. ఖాళీలో సరిపోయే పదాన్ని గుర్తించాను. అమ్మ డాషుల అక్షరాల ముద్దర్లున్నట్టుంది. దీనికి మనకి ఏంటంటే ముద్ద అండ్ ముద్దు, అన్నం, జోలపాట ఏమని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, ముద్దు. అమ్మ చూడండి, అమ్మ ముద్దులో అక్షరాల ముద్దర్లున్నట్టుంది అనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే 24 చూడండి. అక్షరం గేయం ఆధారంగా పద్య పాదాలను సరైన క్రమంలో అమర్చండి. అక్షరం గేయం ఆధారంగా పద్య పాదాలను సరైన క్రమంలో అమర్చండి. మరేమివ్వగలను, నన్ను అక్షరాల పుట్టని చేసిన, ప్రతి అక్షరంలో అమ్మే కనిపిస్తుంది, అమ్మకు అక్షరాన్ని ఇవ్వడం మినహా అని అన్నదండి. మనకి ఏం అడుగుతున్నారు ఇక్కడ? ఆప్షన్ మనకి 24, ఈ 4 ఆప్షన్లో మనకి ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. ఫస్ట్ ఈ ప్రతి అక్షరంలో అమ్మే కనిపిస్తుంది. అలాగే రెండోది నన్ను అక్షరాల పొట్టని చేసిన, అండ్ మూడోది అమ్మకు అక్షరాన్ని ఇవ్వడం మినహా. నెక్స్ట్ 4వది మీరేమివ్వగలను. చూడండి, ఫస్ట్ ప్రతి అక్షరంలో అమ్మే కనిపిస్తుంది, నన్ను అక్షరాల పొట్టని చేసిన, అమ్మకు అక్షరాలను ఇవ్వడం మినహా మీరే ఇవ్వగలను అని అర్థం. నెక్స్ట్ మనకు చూడండి 25వది. కవికి
మూసిన కనురెప్పలపై ఇవి కవాతులు చేస్తాయి. కవికి మూసిన కనురెప్పలపై ఇవి కవాతులు చేస్తాయి. కలలు, ఆశలు, అక్షరాలు, ఆశయాలు ఏం చేస్తాయని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. అక్షరాలు. కవికి మూసిన కనురెప్పలపై ఇవి కవాతు చేస్తాయన్నమాట. అక్షరాలు. నెక్స్ట్ ప్రాణములు అని వీటికి పేరు. ప్రాణములు అని వీటికి పేరు. హల్లులు, వత్తులు, గుణింతాలు, అచ్చులు. ఈ 4 ఏంటని అడుగుతున్నారు. ప్రాణములని వీటికి పేరు అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. అచ్చులు. ప్రాణములని వీటికి పేరంటే అచ్చులకి అండి. నెక్స్ట్ మనకి 27 చూడండి, లాస్ట్ బిట్టు ఈ లెసన్కి సంబంధించి. చెట్లు నరకవద్దు ఈ వాక్యంలో విభక్తి ఏంటి? చెట్లు నరకవద్దు ఈ వాక్యంలో విభక్తి ఏంటి? ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి ఏంటని అడుగుతున్నారండి. కాబట్టి మనకి ఇక్కడ ఏంటి? ద్వితీయ విభక్తి. చెట్లను నరకవద్దు అనేది మనకి ద్వితీయ విభక్తి వస్తుందండి. ఓకే అండి, ఇది మనకి 7th క్లాస్ సంబంధించి ఫస్ట్ వీడియో అండి, తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించి. మళ్ళీ రేపు కూడా మనం 7th క్లాస్ సంబంధించి చాలా వీడియోస్ వస్తాయండి. 7th క్లాస్ సంబంధించి ఎక్కువ కంటెంట్ ఉంది. ఓకే అండి, అందరూ కూడా బాగా చదువుకోండి. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకే అండి, టేక్ కేర్.